శాసన సభ మండలి సమావేశాల సందర్భంగా గౌరవ సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మండలిలో కూడా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది. మద్దతిస్తున్నటువంటి క్రమంలోనే దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఆ క్రమంలో జవాబిస్తున్నటువంటి మంత్రివర్యులు మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, దేశాన్ని పాలించినటువంటి పార్టీ మాది, ఖచ్చితంగా అమలు చేసి మీ అందరి సహకారం కూడా తీసుకుంటాం, ఢిల్లీకి అవసరమైతే అందరినీ తీసుకుపోవాలనేటువంటి మా సూచనతో ఏకీభవిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఇవాళ ఎన్ని రకాల పిల్లి మొగ్గలు హామీ ఇచ్చినప్పుడు గంభీరమైనటువంటి హామీ ఇచ్చి అది నెరవేర్చేటువంటి క్రమంలో దారి తెన్ను లేని విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వం ఏ రకంగా అబాస్ పాలవుతున్నదో కూడా రోజు మనం చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధి, బీసీల అభ్యున్నతి, బీసీలకు న్యాయం చేస్తామనేటువంటి మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో దీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగింది, దేశంలో కూడా సుదీర్ఘకాలం కొనసాగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలక నిర్వాహకం వల్ల బీసీలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మా కులగణన చేయండి, మాకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి, మాకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించండి అనేటువంటి మాట 75 సంవత్సరాల పాలన తదనంతరం మాట్లాడాల్సి వస్తుంది అనంటే ఎటువంటి నీచానికి, దుర్మార్గానికి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి కొనసాగిందనడానికి నిదర్శనం. రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో బీసీలకు జరిగినటువంటి అనర్థాలన్నిటికీ నేను క్షమాపణ కోరుతా ఉన్నా అన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ నిమిషానికి ఈ దేశంలో 3 రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలో ఉన్నది. నిజంగా తప్పును సంస్కరించుకునేటువంటి విజ్ఞత, సంస్కారం, బీసీల పట్ల నిజమైనటువంటి నిబద్ధత, నిజాయితీ మీకుంటే ఈ 3 రాష్ట్రాల్లో తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలతో కొన్ని రాష్ట్రాల్లో తన మనుగడను కాపాడుకుంటున్నటువంటి దుస్థితిని చూస్తూ ఉన్నాం. దీన్ని ఓవర్కమ్ కావాలి, మళ్ళీ పార్టీ పెరగాలి అనంటే బీసీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలనేటువంటి యావే తప్ప నిజాయితీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇటువంటి బీసీల ఆవేదనలు వినబడేటివి కాదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీసీల విషయంలో మా వైఖరి స్పష్టం కాబట్టి మమ్మల్ని అందరినీ కూర్చొని జరుగుతున్నటువంటి పరిణామాలను చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనేటువంటి సూచన చేసిన ధర్మిల అనేక విషయాలు మాట్లాడడం, వాటి సారాంశాన్ని సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు వివరించడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు, బీసీలకు ద్రోహం చేసి ఓట్లు వేసుకొని మళ్ళీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటిలత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం, బయట పెడుతూనే ఉంటాం. బీసీలకు రక్షణ కవచంగా ఈ పార్టీని నిలబెడతాం.